जय फूले जय शिवाजी महाराज మరి ముగ్గురు మహనీయుల విగ్రహ ఆవిష్కరణకు వచ్చినందుకు నేను గర్విస్తున్నా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన కొత్తూరు గ్రామ ప్రజలకు అందరూ కూడా పేరు పేరున యొక్క నమస్కారములు. ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు ముగ్గురు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం కొత్తూరు గ్రామంలోనే మన ప్రాంతంలో జరిగింది. మరి ఈ మహనీయులు బహుజన మహనీయులు వీళ్ళు ముగ్గురు, వీళ్ళ చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. మరి ఈ మహనీయుల త్యాగాలు మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కూడా మనకు అవసరం. మరి అది ఎట్లా సాధ్యమైందంటే అంబేద్కర్ గారు మరి చదువు ద్వారా ఆయన ప్రపంచ మేధావి అయ్యిండు. మరి పూలే గారు కూడా ఆయన త్యాగాలు చేసి మరి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చదివితేనే మనము బాగుపడతామని చెప్పి ఆనాటి మనుధర్మ శాస్త్రం వ్యతిరేకంగా చదివించినటువంటి మహనీయులు ఆయన భార్య గారు. ఆ రోజు చదువుకుంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం చదువుకుంటే ఆ రోజు నాలుకలు పోసేవాళ్ళంట, చెవుల్లో సీసాలు పోసేవాళ్ళంట. ఆ టైం లోపల ఆ రోజు పూలే గారు తన భార్యకు చదువు లేకున్నా చదువు చెప్పించి విద్యావంతురాలు చేసి మరి వాళ్ళు దళితవాడల్లా బీదవాడల్లా మరి చదువు చెప్పి వాళ్ళని విద్యావంతులు చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు పూలే గారి భార్య చదువు చెప్పడానికి వెళ్తుంటే మరి అగ్రవర్ణాల వాళ్ళు ఆమె పైన పెండ చేసేవాళ్ళంట. మరి పెండ చేస్తే పోకుండా ఉంటుందని చెప్పి చేసేవాళ్ళంట. అందుకే ఆమె రెండు డ్రెస్సులు తీసుకుపోయేదంట. అంటే ఒకటి వేసినా కూడా మళ్ళీ డ్రెస్ మార్చుకొని చదువు చెప్పడానికి ఆమె వెళ్ళేదంట. మరి అటువంటి మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆ రోజు వాళ్ళ జీవితాలనే వాళ్ళు త్యాగం చేసినారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఎన్నో అవమానాలు గురైనరు. స్కూల్లో కూడా అంతరానితనం వలన ఆ రోజు స్కూళ్ళకు లోపల కూడా పోనిచ్చేటటువంటి వాళ్ళు గారు. ఆయన స్కూలు బయట మూతగాడ నిలబడి కూడా ఆయన క్లాసులు విని ఆయన చదువు నేర్చుకున్నాడు. మరొకటి అటువంటి అంబేద్కర్ గారు ఈరోజు చట్టం చేయడం వల్లనే, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనము సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీలు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్నామంటే మహనీయుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు సాధ్యమవుతున్నది. మన దేశం వేరే దేశాలు ఒకలాగా, మన దేశం ఒకలాగా. మన దేశం మనుధర్మ శాస్త్రం ప్రభావం వల్ల, కులాలు మతాలు వల్ల, సంపద ఆస్తులు అన్నీ కొందరి దగ్గర ఉండిపోవడం వల్ల ఈ దళిత బీసీ బహుజనులందరూ కూడా దరిద్రం బీదరికంలో మెలగవలసిన అవసరం ఏర్పడింది. ఈరోజు మనము ఈ స్థాయికి వచ్చినామంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. మరి అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు మరి రిజర్వేషన్స్ వచ్చినాయి. రిజర్వేషన్ వచ్చడం వల్ల మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం, మరి రాజకీయ పదవులు కూడా అనుభవిస్తున్నాం. మరి కొందరికి
విద్యావంతులు కూడా కొద్ది అవగాహన లేదు. ఒకసారి ఏమైందంటే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహంకి పైన చెప్పుల దండ వేశాడంట. మరి పోలీసు వాళ్ళు ఆ విషయంలో ఎంక్వైరీ చేసి మరి ఎందుకురా విగ్రహం పైన మరి చెప్పుల దండ వేసామని చెప్పి వాడిని ఎంక్వైరీ చేస్తే విచారణ చేస్తే అంబేద్కర్ గారు మొత్తం రిజర్వేషన్ అన్ని ఎస్సీలకు ఇచ్చేసిండు, ఎస్సీలకు రాసిండు అని చెప్పి వాని వాదన. అంటే అంబేద్కర్ గారు ఆ విధంగా చట్టం లోపల ఎక్కడ కూడా ఒక కులాన్ని బీసీలో పెట్టాలి, ఈ కులాన్ని ఎస్సీలో పెట్టాలి, ఒక కులాన్ని ఓసీలో పెట్టాలని చెప్పి రాజ్యాంగ మౌలిక సూత్రంలో ఎక్కడ కూడా లేదు. మరి ఏ రాష్ట్రంలో అయితే ఆ కులం ఆ సామాజిక పరిస్థితులను బట్టి ఆ కులాన్ని బీసీలో పెట్టాలా ఎస్సీలో పెట్టాలని చెప్పి డిసైడ్ చేసింది. కానీ మాలోళ్ళని ఎస్సీలో పెట్టాలి, మరి ముదిరాజాన్ని బీసీలో పెట్టాలని చెప్పి ఎక్కడ కూడా రాయలేదు. ఉదాహరణకు నేను బీసీ ముదిరాజుని, మరి మా కులం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ లోపల ఎస్సీలలో ఉన్నాం, మరి తెలంగాణ లోపల బీసీలో ఉన్నాం, మరి తెలంగాణ లోపల బీసీ డీలో ఉన్నాం, కర్ణాటక లోపల బీసీఏలో ఉన్నాం. అంటే అక్కడి సామాజిక పరిస్థితులను బట్టి బీసీలో పెట్టాలని ఎస్సీలో పెట్టాలని చెప్పి రాజ్యాంగం నిర్ణయిస్తుంది తప్ప అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్లు కానీ ఎస్సీ కమిషన్లు కానీ వాళ్ళు అక్కడ సర్వే చేసి రిజర్వేషన్లు తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే ఒక విద్యార్థి నాకేమన్నాడంటే ఉద్యోగాలు ఎందుకు రావట్లేదంటే రిజర్వేషన్ అన్ని ఎస్సీలకు రాయడం వల్ల రావట్లేదని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎస్సీలకు ఏదైతే వాళ్ళ కోట ఉందో దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు, కానీ మన బీసీలతో ఓసీలతో ఈ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. మరి బీసీలకు ఎప్పుడైతే జనాభా లోపల బీసీలు 55-60% ఉంటున్నారు కదా, మరి బీసీలకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మరి బీసీలందరూ ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఏడవడం కాకుండా మన రిజర్వేషన్స్ మాకు దామాషా ప్రకారం మాకు కావాలని చెప్పి మనం ఫైట్ చేయాలి. కానీ ఒకరి మీద గురించి మనము అనడం చాలా తప్పు. కాబట్టి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే మన ఇండియా లోపల కులాలు మతాలు విడగొట్టిండ్రు. బ్రాహ్మణ మనుధర్మ శాస్త్రం వల్లనే సమాజం లోపల అసమానతలు ఏర్పడ్డాయి. ఈ అసమానతలు పోవాలంటే మనమందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా పిల్లల్ని మంచిగా చదివించి మనము విద్యాపరంగా రాజకీయంగా అందరం డెవలప్మెంట్ కావాలి. అందరూ కూడా ఎటువంటి కష్టాలు ఎదుర్కొనైనా మనం చదివించాలి. మనం అందరం కూడా విద్యావంతులంగా ఈ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి హీరోలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాం.